ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈ రోజు నవరాత్రుల్లో 4వ రోజు. ఈ రోజున కాత్యాయని దేవిని మనం ఆరాధిస్తాము. కాత్యాయని దేవికి పూజ చేసుకొని ఇలా రవ కేసరి అనేది నేను నైవేద్యంగా పెట్టాను. ఇలా కాత్యాయని అమ్మవారికి పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకొని అమ్మవారు ప్రొటెక్షన్ అండ్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ అనేది ఇస్తారు అని మనం నమ్ముతాము. ఇలా సింపుల్గా ఎంతో ఈజీగా రవ కేసరి అనేది ఎలా చేసేయాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని కొన్ని జీడిపప్పులు అలానే కొన్ని కిస్మిస్ వేసుకొని గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకొని పక్కకి తీసుకోవాలి. అదే బాండీలోకి 1 కప్పు బొంబాయి రవ్వ అనేది వేసుకున్నాను. ఆ బొంబాయి రవ్వ అనేది మంచి అరోమా వచ్చి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఇంకో స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టి అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల నీళ్లు అనేది వేసుకొని మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకునే బొంబాయి రవ్వలో ఆ వాటర్ అనేవి వేసుకోవాలి. అవి కొంచెం ఉడికి దగ్గర పడిన తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ అలానే ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా దగ్గర పడింది అని చెప్పి వాటర్ వేయకండి. 1 కప్పు పంచదార వేసుకోవాలి. మనం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పంచదార వేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. కొంచెం పంచదార వేసుకోవడం వల్ల పల్చగా అనేది అవుతుంది. వాటర్ అనేవి యాడ్ చేయకండి. ఇంకా ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. ఇంకా ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని పైన వేసేసుకొని మిక్స్ చేసుకుంటే అంతే. ఇలా వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా సింపుల్గా బిగినర్స్ కూడా ఇలా ఎంతో ఈజీగా చేసుకునే ప్రసాదాలలో ఈ రవ కేసరి అనేది ఎంతో ఈజీ సింపుల్ ప్రసాదం. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నవరాత్రులలో 4వ రోజు కాత్యాయని దేవికి పూజ చేసుకొని ఇలా మేము రవ కేసరి చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాము. ఇంతకీ మీరు అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టారో కమెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ అన్నీ మీ దాకా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలా అమ్మవారి బ్లెస్సింగ్స్ అండ్ ప్రొటెక్షన్ మీకు ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి.